సార్ ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్ ఇంటికి? ఐఎఫ్టీ సార్. తర్వాత మోకాలు ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నావు? మోకాలు చేసి ఇట్లా చేస్తున్నా సార్. సరే కాదు, ఎక్సర్సైజ్ చేస్తానంటే టవల్ అవుట్ క్లోజ్ చేసుకుని మోకాల కింద పెట్టుకోవచ్చు. మోకాలు నొక్కు లెక్క పెట్టం 5 వరకు. మళ్ళీ ఒకటి 2 మళ్ళీ ఇట్లాగే 20 సార్లు చేయాలి. ఈ కాలుకి దీని తర్వాత పాదం పైకి కిందికి ఇలా చేయాలి. బాగా పైకి రావట్లేదు, ఇట్లా రావాలి పైకి. దీని తర్వాత కాలు దగ్గర చూసుకో, కాలు దూరం చేయి చాపాలి. ఇది అది కాలు చేయాలి. ఇది ఎత్తదు, కాలు ఎత్తకుండా చేయి. ఇది ఒక 20 సార్లు చేయాలి. సరేనా? బొల్ల పట్టుకో. కాలు మర్చిపోతుంది. పెట్టు, ఒకదాని తర్వాత ఒకటి పెట్టు. నెమ్మదిగా చేయి, నెమ్మదిగా చేయి. ఇట్లా పట్టు. ఇంకొక 20 సార్లు చేయాలి. అన్ని 20 సార్లు. కాలు లేపు, తేవాలి. లెక్క పెట్టు 10 వరకు. లేపు పెట్టు, అట్లే 10 వరకు లెక్క పెట్టు. అయిపోయిందా? కింద పెట్టు ఆ కాలు. చేయాలి ఫాస్ట్గా. రిలాక్స్. ఇప్పుడు మీ శరీరంలో జరిగిన మార్పులు గ్రహిస్తూ ఉండండి. మీరు ఎడమనాసిక తంత్రాన్ని బాగా చేశారు కాబట్టి బాగా ఎడమనాసిక తంత్రం ద్వారా శ్వాస తీసుకుని శ్వాస వదిలేటప్పటికి ఏమవుతుందంటే ఒళ్ళంతా కూడా చల్లబడిపోతుంది. చంద్ర నాడి అంటారు. ఇప్పుడు కుడినాసిక రంధ్రాన్ని ముందు కుడినాసిక రంధ్రాన్ని ఏం చేయాలి? దీర్ఘ శ్వాస తీసుకుంటూ తల పైకెత్తి మరలా దీర్ఘ శ్వాస వదులుతూ తలకేంద్రించండి. మరలా శ్వాస వదలండి. మరలా దీర్ఘ శ్వాస తీసుకుని తల పైకెత్తండి. దీర్ఘ శ్వాస వదులుతూ తలకేంద్రించండి. మరలా బాగా దీర్ఘ శ్వాస మ్యాక్సిమం ఎంతవరకు తీసుకోగలుగుతారో అంతవరకు శ్వాస తీసుకోండి. రోజు కెపాసిటీ పెంచాలి. ఆ విధంగా మ్యాక్సిమం ఎంతవరకు వదలగలుగుతారో శ్వాస వదలండి. ఈ విధంగా 10 పర్యాలు చేసి తర్వాత ఫాస్ట్గా రిలాక్స్. ఇప్పుడు శరీరంలో కొన్ని మార్పులు గమనించండి. కుడినాసిక రంధ్రాన్ని ఏమంటాం? సూర్యనాడి అంటాం. సూర్యనాడి యాక్టివేట్ అయినప్పుడు ఒళ్ళు చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? 2 నాసిక రంధ్రాల ద్వారా శ్వాస తీసుకోండి. మరలా 2 నాసికం శ్వాస వదలండి. మరలా శ్వాస వదలండి. బాగా శ్వాస తీసుకుంటూ తలపైకి ఎత్తండి. బాగా శ్వాస వదిలించండి. మళ్ళా బాగా శ్వాస తీసుకుంటూ
మరలా శ్వాస వదులుతూ తల కింద తీసుకుంటాం. ఇట్లా 10 పర్యాయం చేసిన తర్వాత ఫాస్ట్గా ఆ విధంగా రిలాక్స్. ఇప్పుడు మీ శరీరంలో కలిగిన మార్పులు గమనించండి. శరీరము సమశీతోష్ణస్థితిగా ఉంటుంది, అంటే 98.4. ఈ టెంపరేచర్ మనం ఎప్పుడూ మెయింటైన్ చేయాలి. కాబట్టి మీ ఒళ్ళు వేడిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎడమనాసి రంధ్రాన్ని బాగా యాక్టివేట్ చేయాలి. మీ ఒళ్ళు చల్లగా కావాలన్నప్పుడు ఏం చేయాలి? కుడినాసి రంధ్రాన్ని బాగా యాక్టివేట్ చేయాలి. తర్వాత ముఖ్యమైనటువంటి ప్రాణాయం ఎట్లాగంటే అనులోమ విలోమ ప్రాణాయం. ఈ కుడినాసి రంధ్రాన్ని బొటన వేలుతో బంధించి ఎడమనాసి రంధ్రం ద్వారా శ్వాస వదలండి. అంతా చేయండి, అంతా చేయాలి. చాలా ముఖ్యమైనది. ఈ కుడినాసి రంధ్రాన్ని మీ బొటన వేలుతో బంధించి ఎడమనాసి రంధ్రం చేతి శ్వాస వదలండి బాగా. మరలా చేసుకుంటున్నారు, చాలా సంతోషం. చాలా మందికి తగ్గింది అని చెప్తున్నారు. ఏమి తగ్గినా కూడా ఇది ప్రస్తుతం తగ్గినట్టు అనిపిస్తుంది. దీనిలో ఉన్న మహిమ ఏంటంటే మీరు ఆ ఫిజియోథెరపీ చేసినప్పుడు రక్త ప్రసరణ జరిగి తగ్గినట్లు అనిపిస్తుంది. తర్వాత డాక్టర్లు వ్యాయామాలు చెప్పారు. తర్వాత మేము యోగా కేంద్రం అందరికీ కూడా యోగాలో ఏం చెయ్యాలి మీరని చెప్పాం. మీరు పొద్దున్నే లేవగానే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ముఖ్యంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి సూక్ష్మ యోగ వ్యాయామ క్రియలని చెప్పాం. తల నుంచి కాలి వేళ్ల వరకు కదలిక, దాన్ని సూక్ష్మ యోగ వ్యాయామ క్రియలు అంటారు. ఆ వ్యాయామ క్రియలు రోజు గత 10 రోజులు 15 రోజుల నుంచి మీకు చెప్పడం జరిగింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నొప్పులు తగ్గినా కూడా రోజు కనుక అది కనుక చేసుకుంటే పర్మనెంట్ నివారణ. మీకు ఏ పరిస్థితుల్లో కూడా ఎటువంటి నొప్పులు రావు. తల నొప్పులు కానీ తలకు కూడా చెప్పాం భ్రామరి ప్రాణాయం చేయమన్నాం. ఆ విధంగా మీకు ప్రాణాయామం గురించి చెప్పాం. తర్వాత సూక్ష్మ యోగ వ్యాయామ క్రియల గురించి చెప్పాం. అది తప్పకుండా మీరు ఇంటి దగ్గర చేసుకోవాలి. అదే కాకుండా కీళ్ళ నొప్పులు వచ్చిన వాడు దానికి సంబంధించినటువంటి నొప్పుల గురించి చెప్పాం. ఆ నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు, ఆ నొప్పులు మెడ నొప్పులు వచ్చినప్పుడు ఏ కార్యక్రమం చేయాల్సింది, మెడ నొప్పులు వచ్చినప్పుడు ఏ కార్యక్రమం చేయాల్సింది కూడా చెప్పాం. దానికి సంబంధించినటువంటి ఆ వ్యాయామాలు చేసుకుంటూ ఆసనాలు కూడా చెప్పాం. ఆసనాలు చేసుకుంటూ దానికి మీకు అందరికీ కూడా ట్రీట్మెంట్ అయిన తర్వాత డాక్టర్లు మీకు చక్కగా చెప్పారు. తర్వాత కాగితాలు కూడా మీకు ఇచ్చాం. ఆ ఎక్సర్సైజ్ చూపుతూ తెలియజేసేటువంటి అందరికీ కూడా కాగితాలు కూడా ఇచ్చాం. కాబట్టి ఈ రోజున మీకు మందులు కూడా ఇస్తున్నారు. 1 నెల రోజులు డోసు, 1 నెల రోజులు ఇస్తున్నాం. రాత్రిపూట భోజనం అయిన తర్వాత ఆ మందులు వేసుకోవాలి. ఒకటి కీళ్ళని మంచి మల్టీ విటమిన్ అనమాట. అందరికీ మల్టీ విటమిన్స్ లోపం మూలాన్ని కూడా మనకి ఈ నొప్పులు వస్తుంటాయి. హార్మోన్స్, డిఫరెంట్ హార్మోన్స్ విడుదల అవటం మూలాన కూడా నొప్పులు వస్తుంటాయి. రక్త ప్రసరణ జరగకపోవటం మూలాన కూడా నొప్పులు వస్తాయి. మనం తినే ఆహారం సమతుల్య ఆహారం లేకపోవటం మూలాన కూడా నొప్పులు వస్తాయి. ఇప్పుడు సర్వసాధారణమైంది, ప్రతి వారికి కూడా నొప్పులు రావడం సర్వసాధారణమైంది. కాబట్టి ఈ నొప్పులతో బాధపడి మన దినచర్య కార్యక్రమాలు మనం చేసుకోలేకుంటాం. మన పనులు మనం చేసుకోలేకున్నాం. ప్రతి ఇంట్లోనూ బాధలు ఏంటి, డాక్టర్లు, మందులు, నొప్పులు, ఈ విధంగా మనం చాలా దినచర్య చేసుకోలేకుండా చాలా మంది బాధపడుతున్నారు. కాబట్టి ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్ వాళ్ళు ఇది గ్రహించి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వారికి సమ్ ఏరియాస్లో అంటే వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి చాలా జన్మభూమి కాలనీ వాసులందరూ కూడా ధన్యవాదాలు. ఈ రోజుతో ఇక్కడ ఈ కేంద్రం సమాప్తం అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఇదే కాకుండా ఈ రోజున ఎన్ఆర్ఐ సేవా సంస్థ వారు ఏం చేస్తున్నారంటే మందులు ఉచితంగా ఇవ్వడమే కాకుండా మా సభ్యులు పాండురంగారెడ్డి గారు, కె పాండురంగారెడ్డి గారు వారు ఇక్కడికి వచ్చేటువంటి పేదవాన్ని కనికరించి వారి హృదయం చెల్లించి నేను కూడా నా వంతు సేవ చేద్దామనేటువంటి మనసు కలిగి వారు నీ క్యాప్స్, తర్వాత ఆర్థోటిక్ సేవా పరికరములు అంటే నీ క్యాప్స్, వెనుపూసు నొప్పుకొచ్చేటువంటి క్యాప్లు అని ఆ విధంగా మెడకి నొప్పులు వచ్చినటువంటి క్యాప్లు ఇవన్నీ కూడా ఆయన సొంత డబ్బులతో కొని ఈ రోజున ఉచిత సరఫరా చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి మీ అమెరికా నుంచి
శ్రీ సుబ్బారావు గారు ఇక్కడికి వెయిట్ చేశారు. వారి చేత మనం ఈ మందులు, ఈ నీ క్యాప్స్ వారి చేతుల మీదుగా, మందులు నీ క్యాప్స్ వారి చేతుల మీదుగా మనం పంచడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్ కి ఒకసారి సభ్యుల ద్వారా మనం అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. హలో శ్రీకాంత్, ఇప్పుడు మీకు శ్రీకాంత్ ఈ నీ క్యాప్స్, ఈ మందు బిళ్ళలు ఇచ్చే సుబ్బారావు గారు మరెవరో కాదండి, మన యోగా గురువు రాజారావు గారి కుమారుడే. వారు అక్కడ ఉండి ఎంతో దయాతో మీ అందరికీ సేవ చేయాలని, ఇక్కడ బీద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారు మరియు వారి మిత్రులంతా కలిసి ఈ సేవా ఫౌండేషన్ ఏర్పరిచినారు. వారి ద్వారా ఇవన్నీ మీకు సేవలు అందించడానికి మొత్తము ఖర్చులన్నీ కూడా వారే భరించుకుంటూ ఉన్నారు. మేము ఇక్కడ సీనియర్ సిటిజన్స్ వారు మా చేతులైన సేవ మాత్రమే చేస్తున్నాము. ప్రప్రదంగా పేరు చదువుతాను. చంద్రమ్మ రా ముందుకు రండి. ప్రప్రదంగా వలసాని హరీష్ అనేటువంటి వారు ఫౌండర్ అన్నమాట ఈ సేవా ఫౌండేషన్ కి. వారు కూడా అమెరికా ఉన్నారు. వారి తండ్రి గారు ఇక్కడ రాధామోహన్ గారు, వారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు ఇస్తున్నారు కదా, సుబ్బారావు గారు ఇస్తున్నారు, తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీన్ని ఎట్లా వాడాలి కూడా చెప్పాం. అమ్మ భోజనం అయిన తర్వాత రాత్రిపూట ఒకటి, పొగల భోజనం తర్వాత ఒకటి వేసుకుని చక్కగా చూసుకోండి. దానిని ఆ నీ క్యాప్ను మటుకు కాలుకి పెట్టుకుని ఏం చేయాలి, బయటికి నడిచేటప్పుడు నీ క్యాప్ వాడాలి, రాత్రిపూట పొడిగినప్పుడు నీ క్యాప్ తీసేయండి. అప్పుడు నొప్పుల నివారణ జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మీకు కవర్లు పడించాం, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేటువంటిది దాంట్లో సూచింపబడినది. దాని ప్రకారం మీరు ఎక్సర్సైజులు కూడా ఇంటికి చేసుకోండి. అక్కడ మన గదిలో కూడా చెప్పాం, సూక్ష్మ యోగ వ్యాయామ క్రియలు కూడా చెప్పాం. దానికి కూడా రోజు చక్కగా చేసుకుంటే శాశ్వత నొప్పుల నివారణ దొరుకుతాయి. కాబట్టి దీంతో తాత్కాలికంగా నొప్పులు తగ్గినా మీరు మౌనం ఎక్సర్సైజ్ చేయకపోతే ఏ పరిస్థితుల్లో కూడా నొప్పులు నివారణ కాదు. కాబట్టి తప్పక చేస్తారని చెప్పి మనం ఆశిస్తున్నాం. సిద్ధయ్య కూర్చో.